హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలండి. ఈ పాటికి అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళందరికీ రాఖీలైతే కట్టే ఉంటారు కదా! అందరూ కూడా సుఖ సంతోషంతోడే మంచిగా ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే మా పిల్లలిద్దరు కూడా పొద్దున్న స్నానాలు అది చేసి రాఖీ కట్టడానికైతే ఇక్కడ రెడీ అయిపోయారండి. మా వారికి కూడా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారండి. కానీ వాళ్ళు రాలేకపోయారు. ఎందుకంటే మేము చెన్నైలో ఉంటున్నాము. వాళ్ళేమో ఆంధ్రాలో ఉంటున్నారు కదా! సో, అందుకని వాళ్ళైతే రాలేకపోయారు. అయినా కూడా ఇద్దరు కూడా పొద్దున్నే అయితే ఫోన్ చేసి మా వారికైతే విషెస్ అయితే చెప్పారండి. కానీ మా ఆయనకు ఒక చిన్న బాధ ఉంది మనసులో. వాళ్ళిద్దరూ రాలేదు, నేను రాఖీ కట్టించుకోలేదు కదా అని చెప్పి. అప్పుడు నేను చెప్పాను, పర్వాలేదండి, వచ్చే సంవత్సరం కంపల్సరీ వాళ్ళు వస్తారు, రాఖీ అయితే కడతారని చెప్పానండి. ఇక్కడైతే వాళ్ళ అక్క అయితే తమ్ముడికైతే ఇక్కడ రాఖీ అయితే కడుతున్నారు. ఈ రక్షాబంధన్ ఎందుకు జరుపుకుంటున్నారు అనే విషయం అందరికీ తెలిసినే. కానీ నా మాటగా ఒకటి చెప్తానండి. ఈ ఒక్క రోజే కాదండి, లైఫ్ లాంగ్ కూడా అన్న తమ్ముళ్ళు మంచిగా ఉండాలని, అక్క చెల్లి మంచిగా ఉండాలని చెప్పి ఇద్దరూ అనుకోవాలి. అలాగే ఏ కష్టం వచ్చినా సరే ఒకళ్ళొక్కరిని అస్సలు వదులుకోకూడదండి. ఏ కష్టాలు కూడా ఇద్దరు కూడా తోడుండాలని నా మాటగా నేను చెప్తానండి. మా పిల్లలకి కూడా ఇదే చెప్తానండి. ఇది ఈ ఈ యొక్క విషయంలో మాత్రం మా వారిని చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తది. ఎందుకంటారా? మా వారైతే వాళ్ళ సిస్టర్స్‌ని ఎంత మంచిగా చూసుకుంటారు. ఏ కష్టం వచ్చినా కూడా ఆయనైతే నిలబడతారు. అస్సలు వదులుకోడండి. అలాగే వాళ్ళు కూడా ఏ కష్టం వచ్చినా ముందు అమ్మా, నాన్నకైతే అస్సలు చెప్పరు. ముందుగా వాళ్ళ అన్నయ్యకి, వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసేస్తే చెప్తారండి. ఎందుకంటే వాళ్ళకొక నమ్మకం ఉంది గదా! మాది ఏ కష్టాలైనా తీర్చడానికి ఒక అన్నయ్య ఉన్నాడు, లేదంటే ఒక తమ్ముడు ఉన్నాడని చెప్పి ఒక నమ్మకం వాళ్ళకుంది గదా! సో, అందుకనే వాళ్ళు ముందుగా ఫోన్ అయితే మా వారికే చేస్తారు. అందుకనే ముందుగా నాకు చేసి చెప్తారండి మా ఆడబిడ్డలిద్దరు గూడా. వాళ్ళు ఏ విషయమైనా సరే నాతో షేర్ చేస్తారు. అలాగే ఏ ఫంక్షన్ అయినా సరే, ఏదైనా సరే ముందు నాకు చెప్తారు. ఎందుకంటారా? అక్కడ మనకి వాళ్ళ రెస్పెక్ట్ ఇస్తున్నారు చూసారా అది. అలాగే నేను కూడా వాళ్ళని అలాగే చూస్తానండి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇలాగే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగని చెప్పి చిన్న చిన్న గొడవలైతే రాకుండా ఎక్కడ ఉండదు. వస్తది, కానీ అది ఒక్క క్షణంలోనే ఉంటది. తర్వాత మర్చిపోవాలి, మళ్ళీ కలిసిపోవాలి, మంచిగా ఉండాలి. ఇదండి నా మాటగా నేను చెప్తున్నానండి. ఈ ఇవి కేరళలో అయితే ఈ పండగలైతే అసలు ఏమీ ఉండదండి. అంటే రాఖీ పండగలనేది ఎక్కడ జరుపుకోరు. అలాగే తమిళనాడులో గూడా. మన ఆంధ్రాలోనే ఈ పండగ అనేది బాగా జరుపుకుంటారని అనుకుంటున్నాను నేనైతే. నాది కేరళ అనేది నేను ప్రీవియస్ వీడియోలో మీతో చెప్పాను గదా! నేను పెళ్ళి అయిన తర్వాత ఈ పండగలు ఇవన్నీ గూడా చూస్తున్నాను. ఆంధ్రాలో కొన్ని ఆచారాలు, సంప్రదాయాలంటే నాకు కూడా చాలా ఇష్టమండి. నేను గూడా అన్నీ ఫాలో అవుతాను, అన్నీ జరుపుకుంటాను. నాకు బాగా ఇష్టమండి. ఆంధ్రాలో సంప్రదాయాలంటే నాకు చాలా ఇష్టం. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ వేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.